నిధులు కూడా టెక్నికల్ ఆఫీసర్ విజయ్ సార్ జిల్లా స్థాయి మొదటి బహుమతి 5,000 రూపాయలు. The first call 7 star Jaipur versus Jaipur B. Next match Jaipur B team 7 star reported Jaipur B team andi. Rashur आओ आने ऊपर मान मोटे काले 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 गाड़ी गाड़ी लास्ट कॉल शार्प माइक पॉइंट अंगापुर उक्को रन बेटा उक्को रन This is the first call. Next at the match Jaipur B versus Angapur. This is the first call. Angapur reported Jaipur B. Ashmama. Gautam Mama. Jaipur B next match Angapur to deliver. భోజనాలు అంటే పెడదాం వంటలు అంటే మామ తింటున్నా అది పెడతారా మోహన్ బాబు భోజనాలు कैप्टन ऑफ पीस कॉलेज जयपुर में अंगापुर जयपुर में అలా ఇల్లు మీరే తప్పకుండా అంగాపుర్ బాయ్స్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు వారికి మా కులాలు చిన్న సంఘమే కానీ పెద్ద సంఘమే కానీ పోలీస్ రాజేశ్వరి కానీ రవి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకోటి ఏమనగా మేము కబడ్డీ పోటీలు మా క్యాస్ట్ నుంచి ఇంతకుముందు మేకల శ్రీకాంత్ గౌతమ్ గారు నిర్వహించారు. ఏ కార్యక్రమం అయినా కానీ ఒకరుండి ముందుకు మనం ఉన్నామని నడిపిస్తున్నారు. ఈ అదే విధంగా నేను పెద్ద రాజన్న చనిపోవడం వలన వాళ్ళ కొడుకు నాగరాజు గారు ఈ సంవత్సరం ఘనంగా వారు కబడ్డీ పోటీలకు ముందుకొచ్చి అందరికీ సహకరించినందుకు వాళ్ళ కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏమనగా మా ఆదివాసి నాయకుడు అందరూ గిరిజనులు అందరూ పలుకుబడితో ముందు కొంత ఇలా ఒక 50% బీదవాళ్ళు ఉన్నారు, 40% అంతా చదువుకున్న వాళ్ళు అక్కడక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి మేమందరము వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళని ముందుకు నడవాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ భీమన్న పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. మా విలేజ్ లో ప్రతి జిల్లా కబడ్డీ పోటీ లోపల గ్రామస్తుల నుంచి వచ్చిన కబడ్డీ టీమ్స్ కు ఆ గ్రామస్తులకు మేమందరము మా జైపూర్ గ్రామం నుంచి మా సంఘం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా తరఫు నుంచి మరియు మా కులం నుంచి వీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.
ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ, అది ఆదివాసుల పండుగ. తెలంగాణ రాష్ట్రంలోనే కార్తీక పౌర్ణమి అనేది ఆదివాసులు ఉన్నటువంటి 9 జాతులలో మా నాయకపోడ్స్ ఇది ఒక ప్రత్యేకమైన పండుగ నిర్వహించుకుంటాం ప్రతి ఏటా. ఈ పండుగ వాతావరణాన్ని ప్రతి గ్రామంలో మా ఆదివాసీ నాయకపోడ్స్ నిర్వహించుకోవడము జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చేపూరు గ్రామస్తులు మా నాయకపోడు సోదరులు తమ సహకారంతో యువకులు గాని ఉద్యోగస్తులు గాని ప్రతి ఏటా మరి ఈ విధమైనటువంటి జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించుకోవడం సమైక్యత భావానికి, సోదర భావానికి ఒక ప్రత్యేకత నిలుస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరియు పండుగ వాతావరణంలో ఉన్నటువంటి యొక్క ఆదివాసీ నాయకపోడి యొక్క ఐక్యత ఉనికిని చాటి చెప్పడానికి మరి పిల్లలకు కూడా తెలియజేయడానికి ఈ యొక్క పండుగ అనేది ఒక నిదర్శనం చెప్పేసి తెలియజేసుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు, వేదిక పైన పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా ఆదివాసీ నాయకపోడ్స్ యొక్క పండుగ వాతావరణానికి పిలవగానే వచ్చి మా చేపూరు గ్రామ నాయకపోడ్స్ అందరికీ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం వెచ్చించి వచ్చిన మీ అందరికీ మా జిల్లా నాయకపోడు ఉద్యోగుల సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ సాందన సార్ నాకు ముందే పరిచయము. నేను సార్ను జడ్పీటీసీ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. వాళ్ళు జడ్పీటీసీ అయినప్పుడు వాళ్ళకు నేను ఎంపీటీసీ జడ్పీటీసీలో ట్రైనింగ్ ఇచ్చిన రాష్ట్ర స్థాయిలో. మీరు కూడా దయచేసి మా నాయకపు సోదరులకు, రాజకీయ ప్రముఖులు అందరూ ఉన్నారు, మన చేపూరు గ్రామం ఉన్నటువంటి మా సోదరులకు, మా కుల సంఘానికి మీ యొక్క చేతుల వాదులు అందించి మా కులం యొక్క ఉన్నతిని, అభివృద్ధిని మీరు ఎల్లవేళలా నడిపిస్తారని చెప్పేసి మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నాయకుల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై భీమన్న. భీమన్న ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున భీమన్న ఉత్సవాలు జరుపుతూ ఈ కార్యక్రమానికి ఊపునిచ్చే విధంగా ప్రత్యేకించి చేపూరు గ్రామ నాయక్పూర్ సోదరులందరూ కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహించి ఈ పండుగకు మంచి ఉత్తేజం కలిగించేందుకు హృదయపూర్వకంగా జిల్లా సంఘం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. యూనిటీ ఆఫ్ కమ్యూనిటీ, యూనిటీ ఆఫ్ రిలేషన్షిప్, యూనిటీ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్స్, ఇవన్నింటి కూడా మేళవించి ఆదివాసుల ఐక్యతను ఘనంగా చాటుతున్నటువంటి సందర్భం ఈ భీమన్న ఉత్సవాలు. మా రాష్ట్ర చెప్పినట్లు ఇది ఓన్లీ ఒక నాయకపోడ్లకే పరిమితం కాకుండా మా సభ్యులు మరి కోరినట్లు, చేపూరు వాసులందరూ అభిలషించినట్లు రాబోయే రోజుల్లో నాట్ ఫర్ ఓన్లీ నాగ్పూర్ కమ్యూనిటీ, అన్ని కమ్యూనిటీ యువతకు అవకాశం ఇచ్చే విధంగా, యూనిటీ ఆఫ్ విలేజ్ ని చాటే విధంగా మరి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నేను మీ అందరికీ మా ఆదివాసీ సంఘం తరఫున మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు మేము వస్తూ కూడా మేము ఒక ఆలోచన చేసుకొని వచ్చినాం. మా బండారి భోజన సార్ గౌరవ అధ్యక్షులు, మా డిప్యూటీ సీఓ గారు అందరూ మాట్లాడుతూ వస్తే ఈ కార్యక్రమం చేపూరు అని కాకుండా పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మేము మొన్నదాకా ఒక మారుమూల అంటే ఏదైతే ప్రోచంపాట్లో మాకు అది పెద్ద మర్రి చెట్టు కింద అక్కడే ఉత్సవాలు చేసేవాళ్ళము, అక్కడే ప్రజా దర్బారు చేసేవాళ్ళం గతంలో. అయితే చాలా మందికి మాకు బోధను, బాన్సువాడ అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు అన్ని మండలాలకు వెళ్ళి రావాలంటే చాలా చిట్ట చివరిగా అయిందని చెప్పేసి ఆ ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి కొంచెం ప్రజానీకం తగ్గిండ్రు. సో దాల్కొండ మండలం, ఉమ్మడి ఆర్మూరు, మాక్లూరు మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఉంటాం కాబట్టి అన్నిటికీ పనికొచ్చే విధంగా సెంట్రల్ ప్లేస్ అయితే మా పెరికెట్ భీమన్న గుడి అయితే బాగుంటుంది, అక్కడ ప్లేసెస్ ఉంది, అన్ని ఉన్నాయని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఈ సంస్కృతి ఉత్సవాలు పెరికెట్ గ్రామానికే మేము తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు నాకు ఏం చెప్పాలా, ఇంత ఉద్విగ్నమైన స్థానాల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ ని కాదనలేని సందర్భం ఇటు నా మనసులో మాట్లాడుతున్నా. అక్కడ పెరికెట్లో ఎంతమంది వచ్చారు, అక్కడ ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరి ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పోయి అటెండ్ చేసి అక్కడ కూడా ప్రజా దర్బారు నిర్వహించే అవసరం ఉన్నది సార్ మాకు ఇప్పుడు.
అయితే ఇప్పుడు అది ఏది కదా, రెండు కళ్ళు నాయే. కాబట్టి నేనేమంటున్నా అంటే రాబోయే రోజుల్లో మీ ఈ సభాముఖంగా మీకు ఇప్పుడే అనుకుంటున్నాం ఏంటంటే జిల్లా లెవెల్లో మొత్తం మీద కార్తీక పౌర్ణమి అనేది ఒకటే దగ్గర ప్రోగ్రామ్ చేద్దాం. అవసరం అనుకుంటే ఇవి ఒక 2-3 రోజులు మనము ఎక్స్ట్రా చేసో లేకపోతే తక్కువ ఆ కార్తీక మాసంలో చేసే విధంగా మరి మా ఆదివాసీ సభ్యులందరూ కూడా జిల్లా సంఘానికి మరి సపోర్ట్ చేస్తూ ఆ పెద్ద ఎత్తున కార్యక్రమ నిర్వహణ కూడా మీరందరూ మాకు సహకరించాలని ఈ సభా వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ అందరు ఇంతమంది అయిపోతే అక్కడ సభ విలువలవుతుంది. ఈ రోజు సురిబ్రాల్లో అదే పొజిషన్. కాబట్టి జిల్లా వ్యాప్తంగా మనకు గుర్తింపు రావాలంటే ఈ రోజు గాంధారి కిల్ల మైసమ్మ జాతర ఏదైతే ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో చేస్తే ఆ 2-3 రోజులు సపరేట్ గా నాగపోళ్ళు అందరూ వచ్చి అక్కడ అంత పెద్ద జాతర చేస్తారు. కాబట్టి అన్ని జిల్లాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి సందర్శించుకుని దేవత యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. మనం కూడా రేపు రాబోయే రోజుల్లో నాగపూర్లో ఉన్నారు, నిజామాబాద్ జిల్లాలో వీళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కూడా ఆదివాసులకు సంబంధించిన బట్టి సంస్కృతి సాంప్రదాయాలు కూడా వీళ్ళు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒక యూనిటీ ద్వారా తెలియజేయాలంటే మనం అందరం కూడా ఒకే దగ్గర ఉండి పెద్ద ఎత్తున జరిపితే అది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరినా. దీనిలో ఏది కాదు, ఎందుకంటే అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున నిర్వహించుకునే బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉంటుంది. కాబట్టి అందరం కలిసి చేస్తే బాగుంటది అన్నట్లు ఆ ఉద్దేశంతో చెప్పిన. సో దీనివల్ల ఎవరన్నా మీరేమన్నా మనసులో బాధపడితే నన్ను క్షమించండి. కాకపోతే ఏంటంటే నేను యూనిటీ ఆఫ్ కమ్యూనిటీని కోరుకుంటున్నా. అది నాట్ ఫర్ ఓన్లీ ఒక మండలం విలేజ్ కాకుండా జిల్లా ఎత్తున చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడు నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేసిన. సో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే మనకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ప్రభుత్వం నుంచి కూడా మరి మన కార్యక్రమాన్ని చూసి సంప్రదాయాలు పాటిస్తున్నారని చెప్పేసి దీన్ని సంవత్సరానికి ఒకసారి ఏదైతే అన్నిటికీ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయో ట్రైబల్ రీసెర్చ్ వింగ్ వాళ్ళు కూడా మనకు సెలవుడం జరిగింది. మీరు అందరూ కలిసి పెద్ద ఎత్తున జిల్లాలో చేస్తే తప్పకుండా గవర్నమెంట్ ఎండోమెంట్ ద్వారా మిమ్మల్ని గుర్తించి మీకు రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా మాకు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని నేను తీసుకున్నా. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి మన యొక్క యూనిటీని చాటాలా, ఐక్యతను చాటాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చేపూరు ఆదివాసీ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. జై ఆదివాసీ, జై భీమన్న. ఉన్నటువంటి కబడ్డీ ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి మన్సూర్ సార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు నాయక్పూర్ జిల్లా సేవా సంఘం అధ్యక్షులు గాళ్ళ రామచంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు బండారి భోజన సార్ గారికి, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి గారికి, మాజీ జడ్పీటీ సభ్యులు సాంగన్న గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారులకు, మా డాక్టర్ విజయ్ గారికి, మరియు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు కార్యదర్శుల గారికి, అదేవిధంగా నాతోటి నాయకుడు కుల పెద్దలందరికీ, గ్రామస్తులకు, అదేవిధంగా మా యొక్క పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్సమాంజలి. ఈ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ పోటీ నిర్వహించాలనేది ఈ చేపూరు గ్రామంలో వాళ్ళు పాటిస్తున్న సాంప్రదాయం చాలా గొప్పది. ముఖ్యంగా అందరిలో సోదరభావం నింపడానికి, అదేవిధంగా అందరూ కలుసుకోవడానికి ఒక వేదికగా, ఒక ఉత్సవంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విజేతలే. ఎవరో గెలిచడం ఎవరో ఓడడం అని కాకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా నా దృష్టిలో విన్నర్సే. అదే విధంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సోదరులందరికీ మరియు చేపూరు గ్రామస్తులకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. రామచంద్రన్న గారు చెప్పినట్టుగా కమ్యూనిటీ యూనిటీ ద్వారా అందరం ఒక దగ్గరికి చేరి ఇంకా మనం ఐక్యంగా ఉండడానికి, ఒక అనుభవాలు ఇంకొకరు పంచుకోవడానికి, మరియు ఈ భీమన్న పండుగ సందర్భంగా క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినారు. ఇది మంచి శుభ పరిణామం. క్రీడలు అనేటివి మనకు
మన జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. క్రీడల ద్వారా మానసిక మా కానిస్టేబుల్ రాజేశ్వర్ చాలా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. ఇదే కాకుండా ఆర్మూర్లో కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో బుక్స్ పంపిణీ, టీషర్ట్స్ పంపిణీ అట్లాంటి ఇంతకుముందు కూడా చేశాడు. మా డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను. అందరూ కలిసి ఉంటే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేటివి చేయడం చాలా ఈజీ అవుతుంది. మరి ఒకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి నాయక్పూర్ కులస్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.